హాయ్ అండి, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? పాయ విత్ ఇడ్లీ. సో పాయ విత్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఏం టెన్షన్ పడకండి, ఈజీగా కుక్ చేసుకునేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు నేను ఈ పాయాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, చూసారా? సో నేను 4 కాల్ తీసుకున్నాను అనమాట. ఆ 4 కాల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాను. సో ఈ పైన ఉన్నది చూసారా, బ్లాక్ కలర్గా, సో అది కాల్చినప్పుడు అట్లా అయిపోతుంది అనమాట. సో ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే మంచి టేస్ట్ రాదనమాట, ఈ బొగ్గు స్మెల్లే వస్తుంది. సో మీరేం చేస్తారంటే దీన్ని బాగా వాష్ చేసుకొని బాగా అంటే చాక్ తీసుకొని గోకండి అనమాట. సో చూసారా నేను ఎంత బాగా ఊరికే చేత్తో అట్లా అంటే వచ్చేసింది. సో చూసారు కదా ఎలా క్లీన్ అయిందో. సో ఇట్లా వైట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అవన్నీ చేసేస్తాను. సో వాటికి వీటికి డిఫరెన్స్ చూసారు కదా, ఇది చూసారా ఎంత వైట్గా ఉందో. సో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ క్లీన్ చేశాక నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్లో ఇవన్నీ వేసేసుకున్నాను చూసారా నేను. సో చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకునేద్దాం. సో వాటర్ పోసేసాను అనమాట, అవి ముక్కలు పై వరకు. సో పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ అనేది అస్సలు వేసుకోకూడదు గైస్. సో స్కిప్ ద సాల్ట్, ఎందుకంటే అది ఉడకదనమాట. సో అందుకని కారం వేసేసి ఇంకా మనం కుక్కర్ పెట్టేద్దాం. ఓకేనా? ఒక 10 విజిల్స్ వరకు అట్లనే పెట్టాలన్నమాట. నెక్స్ట్ మనం మసాలాలు తీసుకుందాం. సో చూసారా, లవంగం అన్నీ తీసుకున్నాను అనమాట, చెక్క, మొగ్గ, మరాఠీ అన్నీ తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకున్నాక మనం ఇది ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చూడండి నేను ఆయిల్లో వేసేసాను. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఏం చేస్తామంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత నేను టమాటా అండ్ ఎర్రగడ్డ ప్యూరీ చేశాను అనమాట. ఒక టమాటా ఒక ఎర్రగడ్డ తీసుకొని 2 స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గ్రేవీ కోసం, ఇడ్లీలో మనం ఎక్కువ గ్రేవీ వేసుకొని తింటాం కాబట్టి గ్రేవీ కావాలంటే మనం ఇది చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. సో చూసారా నేను వేసేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెము వేగిన తర్వాత మనం ఆ టమాటా ప్యూరీ వేసేసుకుందాం. సో మీకు చూపిస్తాను చూడండి టమాటా ప్యూరీ ఎట్లుందో. సో ఎర్రగడ్డ టమాటా అనమాట, అది ప్యూరీ చేసేసుకొని దీనిలో వేసుకునేద్దాం. సో ఇది వేసుకున్నాక మనం మంచిగా కలుపుకోవాలండి. సో కలుపుకున్నామంటే ఆ పచ్చివాసన అనేది పోయి మనకి ఫ్లేవర్గా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా మంచిగా వేయించుకోండి. మనం ఎంత వేయించుకుంటామో అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఈ కర్రీస్లోకి. సో నేను కొంచెం పసుపు వేసుకున్నాను, నెక్స్ట్ కారం వేసుకున్నాను, నెక్స్ట్ మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలకి మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇందులో మనం వేసుకోవాలి. సో మర్చిపోకుండా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ నేను ధనియాల పొడి వేసాను చూసారా. ఓకేనా? ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకున్నాను. సో నెక్స్ట్ నేను సాల్ట్ కూడా వేసేసాను. సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీన్ని బాగా కలుపుకోవాలి. ఎట్లా అంటే ఆయిల్ అనేది బయటకు ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలి. సో అట్లా మనం కలుపుకోవాలన్నమాట. సో చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదండి. సో దీన్ని కొంచెం కలిపేసుకొని నేను పాయ ముక్కలు అనేది వేసేసుకుందాం గైస్. ఓకేనా గైస్? సో చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, ఏం మాడలేదు. సో ఇది బాగా వేగిపోయింది అనమాట. సో మనకి కర్రీకి రెడీ చేసేసుకుందాం మనం మసాలా అయితే. సో ఇంకా మనం పాయ వేయడం లేట్ చేయకుండా చేసేద్దాం గైస్. సో చూసారా నేను పాయ వేసేసాను అనమాట. సో వేసేసాను, కొంచెం వాటర్ పోసాను అనమాట. వాటర్ పోసేసాక చూడండి ఇలా వచ్చేసింది అనమాట. ఇంకొక 5 minutes అట్లా వదిలేసామంటే మనకి పాయ అనేది రెడీ అయిపోతుంది. సో గైస్ ఇది కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా అంటే రాగి సంగట్లోకి మస్తు ఉంటుంది. మీరు అందరు ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. పనిలో పనిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా వీడియోస్ కొంచెం చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇలా ఉడుకుతుంది కదండి. సో మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నామంటే మస్తు ఉంటుంది. సో మీరు అందరూ ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూడండి నేను కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ మనం మీకు చూపిస్తాను, నేను ఇడ్లీలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ పాయలోకి వేడివేడిగా తినేద్దామని. సో మీరు కూడా నాతో పాటు చూసేసేయండి ఆ ఇడ్లీలు. సో అంతకన్నా ముందు దీని మీద ఒక మూత పెట్టి ఒక 5 minutes అట్లనే వదిలేద్దాం గైస్. సో ఇది సపరేట్ చేసి మూత పెట్టేశాను. నెక్స్ట్ నా ఇడ్లీలు చూపిస్తాను మీకు, చూసేయండి. సో ఇదిగోండి ఇడ్లీ పాత్ర. సో ఇడ్లీలు ఓపెన్ చేద్దాం, చూసేద్దాం ఉడికిందా లేదా అని. సో చూసారా ఉడికిపోయిందన్నమాట. ఇంకా మనం దీనిపైన వాటర్ పోసుకొని ఇంకా వేసుకోవడమే ఈ ప్లేట్లోకి.
వేసుకొని కుమ్మేయడమే గైస్, మనము తగ్గేదేలే. సో చూసారా పాయ రెడీ అయిపోయింది. ఇట్లనే వాటరీగా ఉంటేనే బాగుంటుంది. సో జ్యూసీగా ఉంటుంది. ఇడ్లీలో మనం వేసుకుంటే మస్తు ఉంటుంది. సో ఇప్పుడు చూసారా నేను పాయ వేసేసుకుంటున్నాను. సో చూడండి గైస్, సో ఇడ్లీల పైన ఇట్లా పోసుకొని మనం వేడిగా తింటుంటే మస్తు ఉంటుంది గైస్. నాకు పాయ విత్ ఇడ్లీ అంటే చాలా ఇష్టము. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో చాలా చెప్పండి. సో రాయలసీమలో అయితే మాత్రం మస్తు తింటాం అనమాట. టిఫిన్స్లో అయితే